ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ సాగిపోవాలి అంటూ సొల్లుపన్యాసాలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో చూడండి, రాజశేఖర రెడ్డి హయాంలో పెట్టినటువంటి ఇందిరమ్మిళ్ళు, రాజీవ్ గురుకల్పల్లి ఎందుకు ఆపేశారు? ఆ తర్వాత వచ్చినటువంటి రోసయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు కావచ్చు, ఈవెన్ అక్కడ కేసీఆర్ కావచ్చు, వాటిని వదిలేసి వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకున్నారు? అదే స్పెషల్. అట్లాగే వాళ్ళు చేపట్టే అభివృద్ధి పనులు చేస్తే కనుక వాళ్ళకే పేరు వెళ్తుందని వీళ్ళు ఆగిపోతూ ఉంటుంటారు. అది ఇక్కడ మనం పాలకుల ఆలోచన సరళిని గ్రహించాలి. ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పటి ప్రధానమంత్రి? 99 నుంచి 2004 దాకా. ఆ తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారులు. కానీ వాజ్పేయి టైంలో దేశం కోసమే పెట్టినటువంటి ప్రాజెక్టుని పక్కన పెడితే నరేంద్ర మోడీ వచ్చి ఇప్పుడు పూర్తి చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. 22 కిలోమీటర్ల అటల్ బిహారీ వాజ్పేయి ట్రాన్స్ హార్బర్ లింక్ దక్షిణ ముంబై టు నవీ ముంబైని సముద్ర మార్గం గుండా కలుపుతుంది. ఈ పొడవాటి బ్రిడ్జి 2200 కోట్ల వ్యయంతో 2018లో ప్రారంభించారు. ఈ 6 లేన్ల రహదారి వంతెన నిర్మాణ పనులు 2023 సెప్టెంబర్లో పూర్తయినాయి. జనవరి 12న నరేంద్ర మోడీ చేతుల మీదుగా బ్రిడ్జిని జాతికి అంకితం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జిని రోజుకి 70,000 వాహనాలు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. రానున్న 10 ఏళ్లలో రోజుకి కనీసం 3 నుండి 4 లక్షల వాహనాలు ఈ బ్రిడ్జి మీద రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా నిర్మాణం చేసుకొచ్చారు. కాంగ్రెస్ తొక్కిపడేసింది.